ఎన్టీఆర్ జిల్లా తిరువూరు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బోసుబొమ్మ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చైర్మన్ శ్రావణ దేవదత్ ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలో ఉన్న ఆర్థిక అసమానతలు తొలగించాలని పరిణితి అనుభవంతో ఆలోచన కలిగిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి ఒక సుస్థిరమైన రాజ్యాంగం అందించాలని ప్రపంచ దేశాలని తిరిగి ఆయా దేశాల రాజ్యాంగాన్ని విశ్లేషించి భారతదేశంలో ఉన్న ప్రాంతీయ విదేశీ విధానాలకు వీరందరికీ ఏ విధమైన రాజ్యాంగం రచించాలో భారతదేశం ఏ విధంగా ముందుకు ఎలా తీసుకువెళ్లాలని ఆలోచన చేసి ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తి అంబేద్కర్ అని ఎస్సీలుగా ఉండి రాజ్యాంగంలో రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నామంటే ఒక దళితుడిగా ఎంతో గర్వపడుతున్నారన్నారు. బిఆర్ అంబేద్కర్ కేవలం దళిత బిడ్డ మాత్రమే కాదు, దళితుల కోసమే రాజ్యాంగం రాయలేదు. భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా ఓటు హక్కుతో భారతదేశాన్ని నిర్మించుకోవాలి అన్న ఆలోచనతో రాజ్యాంగం రాయడం జరిగింది. వాటితో పాటు మనందరికీ కూడా ఒక సందేశం ఇవ్వడం జరిగింది. సమాజాన్ని మనం నిర్మించుకోవాలి, ఈ సమాజాన్ని మనం బిల్డ్ చేసుకోవాలి. దానిలో భాగంగా పే బ్యాక్ టు ద సొసైటీ. ఈ సంఘం ఏదైతే మనకి ఇచ్చిందో ఆ సంఘానికి మనం అంతా కూడా తిరిగి ఇవ్వాలి అనేసి ఒక సందేశం. దానిలో భాగంగానే మనం చూస్తున్నాం, మన గౌరవ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి అయిన గౌరవ చంద్రబాబు నాయుడు గారు దేశంలో